కొత్తిమీరను చల్లి ఆ మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతిరోజు మనం తలదువ్వుకునేటప్పుడు గాని, తలస్నానం చేసేటప్పుడు గాని, తలకు నూనెను రాసుకునేటప్పుడు గాని సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమే. అయితే ఇంతకు మించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి. జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చుండ్రు, నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇలాంటప్పుడు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ నూనె 1 టీ స్పూన్ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా 1 కలిపి బాగా కలియతిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. బయోటిన్తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక పెరుగు వెంట్రుకల కుదుళ్లని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపును తెస్తుంది. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఆహారంలో జింకు, బయోటిన్ పోషకాలు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. తలను పదే పదే దువ్వడం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేనుకొరుకుడు వంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు.